అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల మొదటి గ్రంథం 1 నుంచి 4 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 4 అధ్యాయాల్లో కూడా దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు కావడం, సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడం, ఆ జ్ఞానం ఎంత ఇచ్చాడు అనేది 1-2 ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. ఈరోజు మనం రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. దేవుడు అసలు సొలొమోనుకి అంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు అనే దాని వెనకాల రాజ్యం మొత్తం కూడా నెమ్మదిగా ఉండాలి, అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు యెహోవా మందిరం యొక్క నిర్మాణం జరగాలి అనేది కూడా ఒక కారణమే. అంత జ్ఞానం సొలొమోనుకు ఉండడం వల్ల యెహోవా మందిరం ఇప్పుడు సొలొమోను ద్వారా ఎలా నిర్మింపబడుతుంది అనేది ఈరోజు మనం చదువుకోబోయే అధ్యాయాల్లో మనందరం కూడా గమనిద్దాం, చదువుకుంటూ వెళ్దాం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెను అని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఈ హీరాము గురించి మనం 2వ సమూయేలు మొదట్లో చదువుకున్నాం. దావీదు రాజైన తర్వాత యెరూషలేం పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ యెరూషలేం పట్టణం నిర్మించడానికి ఈ హీరాము యొక్క సహాయం తీసుకున్నాడు. దావీదు హీరాము వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు కాబట్టి దావీదు చనిపోయాడు, దావీదు బదులుగా సొలొమోను రాజయ్యాడు అని హీరాము తెలుసుకొని ఇప్పుడు సొలొమోను దగ్గరికి తన సేవకుల్ని పంపిస్తున్నాడు. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. వాళ్ళు వచ్చి పరామర్శించారు దావీదు చనిపోయినందుకు, అలాగే సొలొమోను రాజయ్యాడు కాబట్టి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఆ కాలంలో ఏవైతే స్నేహంగా ఉండే రాజ్యాలు ఉంటాయో ఆ రాజులు చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఇదంతా కూడా మామూలు విషయం. దావీదుకు కూడా అలా చేసే అలవాటు ఉంది అని 2వ సమూయేల్లో మనం చదువుకున్నాం. అయితే ఈ హీరాము కేవలం రాజకీయ స్నేహం మాత్రమే కాదు, పర్సనల్గా కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరు రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు అని దాని అర్థం. అందుకే ఇప్పుడు సొలొమోను హీరాము యొక్క సహాయం తీసుకుంటున్నాడు. దేనికోసం? యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయెను అన్న సంగతి నీవు ఎరుగుదువు. మా తండ్రి అయిన దావీదుకు కూడా యెహోవా మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన ఉంది అన్న విషయం నీకు తెలుసు. దానికోసం దావీదు చాలా బంగారాన్ని, సంపదని, వస్తువుల్ని వాటన్నిటిని యుద్ధాలు చేసి సమకూర్చాడు అని కూడా మనం పైన అధ్యాయంలో చదువుకున్నాం. అయితే దావీదు ఎప్పుడూ కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి, మనుషుల్ని చంపుతూ ఉన్నాడు కాబట్టి దేవాలయాన్ని నిర్మించేంత నెమ్మది అతనికి దొరకలేదు. అయినప్పటికీ దేవాలయాన్ని నిర్మించాలి అని దావీదు అనుకున్నాడు అని మీకు తెలుసు కదా. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండానట్లు అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలు నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కేవలం నెమ్మది మాత్రమే కాదు, అన్ని దేశాలతో కూడా సొలొమోనుకి మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది. ఇవన్నీ కూడా మనం పైన అధ్యాయంలో చదువుకున్నాం. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు, నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును అని యెహోవా నా తండ్రైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఏదైతే మా తండ్రి కాలంలో జరగలేదో, దావీదు కాలంలో జరగలేదో అది దేవుడు ఇప్పుడు నా ద్వారా జరిగిస్తున్నాడు. నేను కట్టాలి అనుకుంటున్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటయందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనెను. పనిచేసిన వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తాను. మీ దేశంలో ఏవైతే చెట్లు ఉన్నాయో, అంటే దేవాలయాన్ని నిర్మించడానికి ఏవేవైతే నాకు అవసరమో అవన్నీ కూడా నేను సమకూర్చుకోవడానికి నాకు సహాయం చేయి, బదులుగా నేను వాళ్ళకి జీతాలు కూడా ఇస్తాను అని చెప్తున్నాడు సొలొమోను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనములను ఏలుటకు జ్ఞానము గల కుమారుణ్ణి దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి, అప్పటికే సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందో ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టి అన్యుడైన హీరాము కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. భక్తుల యొక్క మార్గాలను బట్టి, ఈరోజు మనం చేసే పనులను బట్టి ఎదుటి వాళ్ళు దేవుణ్ణి కీర్తించేలాగా మన యొక్క జ్ఞానం, మన యొక్క పనులు, మన యొక్క నీతి ఉండాలి. సొలొమోనుకు ఈ వర్తమానం పంపాను, నాకు ఇష్టమే అలాగే చేద్దాం అని వర్తమానం పంపాడు. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మానులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబనోన్ నుండి సముద్రపు నొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని
తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సర్లపు మానులను పంపగా సొలొమోను హీరామునకు తన ఇంటివారి సంరక్షణకు ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరమును హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. దేవాలయం నిర్మించడానికి 7 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆ దేవాలయం నిర్మించడానికి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా ఆ హీరాము యొక్క రాజ్యం నుండి సొలొమోను తెప్పించాడు. బదులుగా వాళ్ళకేమో ఆహారం, నూనె, విలువైన వస్తువులు అవన్నీ ఇవ్వడం, వీళ్ళేమో ఆ వస్తువులు తీసుకోవడం, మధ్యలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం. ఇలాగా సొలొమోను దేవాలయానికి కావాల్సిన అన్ని కూడా గ్యాదర్ చేస్తున్నాడు. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. దేవుడు ఇక్కడ జ్ఞానం దయచేశాడని మరలా ఎందుకు చెప్పబడింది అంటే, ఆ కాలంలో యెరూషలేము దేవాలయం ఎలా అయితే నిర్మింపబడిందో అది నిర్మించడానికి చాలా ఖర్చు, చాలా శ్రమ, చాలా పద్ధతి, ప్లానింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ కూడా చేయడానికి కేవలం సొలొమోనుకు మాత్రమే సాధ్యమవుతుంది, దేవుడిచ్చిన జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మరలా చెప్పారు. రాజైన సొలొమోను ఇజ్రాయేల్ అందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించెను. వెట్టి పని అంటే బాగా కష్టపడ్డారు అని దాని అర్థం. వాళ్ళందరినీ కూడా బాగా కష్టపెట్టి పని చేస్తున్నాడు అని దాని అర్థం. ఇంత కష్టపడుతున్నా కానీ ప్రజలు ఆనందంగా ఉంటున్నారు అంటే సొలొమోను వాళ్ళకి కావాల్సినన్ని కూడా జీతాలు, ఆహారం అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినన్ని కూడా ఇస్తున్నాడు అని దాని అర్థం. పని ఎక్కువ ఉంది, అలాగే సొలొమోను కూడా వాళ్ళకి మిగతా పరిస్థితులన్నింటిలో కూడా తోడున్నాడు అని మనం పైన అధ్యాయంలో చదువుకున్నాం కదా. వాళ్ళకు ఒక పక్కన జీతాలు, వాళ్ళ ఆహారం అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి కష్టమైనా కానీ పని చేస్తున్నారు అని దాని అర్థం. సొలొమోను తర్వాత వచ్చే రాజుల్లో పని అయితే ఉంది కానీ, వెట్టి పని అయితే ఉంది కానీ మిగిలిన విషయాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు రాజుకు ఎదురు తిరిగారు అని కూడా మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే వాళ్ళ ద్వారా బాగా పని జరుగుతుంది, కఠినమైన పనే అయినా కానీ సొలొమోను వాళ్ళు ఎంతవరకు భరించగలరో అంతవరకే చేస్తున్నాడు. వంతుల చొప్పున నెలకు 10,000 మందిని, అంటే ఒక నెల బాగా కష్టపడి మళ్ళీ 2 నెలల సెలవు, అలాగా వాళ్ళు ఎంతవరకు భరించగలరో అంతవరకు భరించడం, వాళ్ళకి జీతాలు, ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా కరెక్ట్గా ఉంచడంతో వాళ్ళు కష్టమైనా కానీ పనిచేస్తున్నారు అని దాని అర్థం. ఒక నెల లెబనాన్లోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మందియు, పర్వతములయందు మానులు నరుకువారు 80,000 మందియు ఉండిరి. మోసేవాళ్ళు మాత్రమే కాదు, వాటిని నరికేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది? 70,000 మంది, 80,000 మంది. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. ఎంతమందిని? లక్షల మందిని దేవాలయం నిర్మించడానికి సొలొమోను వాడుతున్నాడు అని దాని అర్థం. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మానులను రాళ్లను సిద్ధపరిచిరి. వుడ్, చెక్కలు, రాళ్ళు సిద్ధపరిచిరి అనే పదాన్ని మీరు గమనించాలి. సిద్ధపరిచిరి అంటే ఆ రాళ్లను కరెక్ట్గా కట్ చేయడం, చెక్కడం, అలాగే ఆ చెక్కలను కరెక్ట్గా కట్ చేయడం, ప్రతిదీ కూడా ఇక్కడే పూర్తి చేశారు అని దాని అర్థం. అక్కడికి వెళ్ళి ఇంకా తీసుకెళ్ళి పెట్టడం వరకే. ప్రతిదీ కూడా ఇక్కడే పూర్తి చేశారు. ఎందుకు ఇక్కడే పూర్తి చేశారు అనేది కూడా తర్వాత అధ్యాయం 6వ అధ్యాయంలో నేను చెప్తాను. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, ప్రతిదీ కూడా పక్కా ప్లానింగ్తో చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి అండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. దావీదు అంతకుముందు ఇక్కడుండే ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఇది మొత్తం కూడా యెరూషలేము ప్రాంతం అన్నట్టుగా యెరూషలేము నగరాన్ని నిర్మించాడు. ఇప్పుడు సొలొమోను దేవాలయం కట్టాలనుకుంటుంది ఎక్కడంటే దానికన్నా ఎత్తు ప్రదేశంలో ఉన్న ఇక్కడ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇజ్రాయేలీలను ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించెను.
దేవాలయ నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది ఈ 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 480 సంవత్సరాలు. ఎక్కడి నుండి? ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి దావీదు కాలం, సొలొమోను కాలం, న్యాయాధిపతుల కాలం ఇవన్నీ కూడా కలిపితే ఇప్పటికే, అంటే సొలొమోను రాజైన 4వ సంవత్సరానికి 480 సంవత్సరాలైంది. ఈ 480వ సంవత్సరం మందు దేవాలయం నిర్మించడం అనేది ఆరంభం అవుతుంది. నేను ముందే చెప్పాను కదా, న్యాయాధిపతుల కాలం ఒక 300 నుండి 350 సంవత్సరాలు. అంతకుముందు వీళ్ళు వాగ్దాన దేశంలో నుండి వచ్చిన తర్వాత ఒక 40 సంవత్సరాలు అరణ్యంలో, మరలా దావీదు ఒక 40 సంవత్సరాలు, సౌలు ఒక 40 సంవత్సరాలు, అన్ని కలుపుకుంటే ఇప్పటికే 480 సంవత్సరాలు అయింది. ఇప్పుడు యెరూషలేము మందిర నిర్మాణం అనేది మొదలవుతుంది. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడవును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. ఒక మూర అంటే 1.5 అడుగు అండి సుమారుగా. 2 మూరలు అంటే 3 అడుగులు. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు అంటే సుమారుగా 90 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు. అంత పెద్దది యెహోవా మందిరం. దీన్నే సొలొమోను దేవాలయం అని కూడా అంటారు, ఎందుకంటే సొలొమోను కట్టించాడు కాబట్టి. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖమండపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. ముఖమంటపం అంటే మందిరంలోకి వెళ్ళే ముందుండే స్థలం అని దాని అర్థం. మందిరంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉంటాయి కదా. పరిశుద్ధ స్థలానికి ముందుండే స్థలం అని దాని అర్థం. అది ఎంత ఉంది? 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకు చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరము గోడ చుట్టూ బయట తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమూ వినబడలేదు. ఈ మధ్య మన దగ్గర ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినా, ఎవరైనా ఇల్లు కట్టుకుంటారనుకున్నా చాలా శబ్దం వస్తుంది. ఆ మెషిన్ పనిచేసి, ఈ మెషిన్ పనిచేసి, అలాంటిది ఏం లేకుండా, అలాంటిది ఇనుప పనిముట్ల శబ్దం కూడా రాకుండా నిశ్శబ్దంగా, అంటే పీస్ఫుల్గా, శాంతిగా యెహోవా మందిరం నిర్మింపబడుతుంది అని దాని అర్థం. పైన అధ్యాయంలోనే మనం చదువుకున్నాం కదా, అన్నిటిని కూడా ముందే సిద్ధపరిచారు అని చెప్పి. దూరంగానే అన్నిటిని కూడా సిద్ధపరిచి ఏవైతే కొట్టే ఉంటాయో ఇనప పనిముట్లతోనో అవన్నీ కూడా సెట్ చేసే ఉంటాయో, పగలగొట్టే ఉంటాయో అవన్నీ కూడా అక్కడే సిద్ధపరిచి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇనప పనిముట్ల శబ్దం కూడా రాకుండా చాలా నీట్గా వాటన్నిటిని కూడా నిర్మిస్తున్నారు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదికిని, మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రం ఉండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులు కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తు గలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. ఒక పక్కన దేవాలయం నిర్మింపబడుతుంది. ఇప్పుడు మరలా దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో కూడా చూద్దాం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇజ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ 11, 12, 13 ఈ 3 వచనాలు కూడా కరెక్ట్గా మధ్యలో రాయబడ్డాయి. పైన ఏమో మందిర నిర్మాణం జరుగుతుంది, మరలా కిందకి వెళ్ళిపోతే మందిర నిర్మాణం గురించే చదువుకుంటాం మనం. ఈ మందిర నిర్మాణానికి మధ్యలో దేవుడు అడ్డుపడి ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఈ మాటలు చాలా ముఖ్యమైనవి అని దాని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడు? మందిరమును కట్టించుచున్నావే, కేవలం మందిరం కడతాం మాత్రమే ముఖ్యం కాదు, నా ఆజ్ఞలు ఫాలో అవ్వాలి. నేను ఏవేవైతే నియమించానో కట్టడలు, న్యాయ విధులు వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. చర్చిలు నిర్మించడం గొప్ప కాదు, ఆ చర్చి లోపల ఏం జరగాలి, లేదంటే విశ్వాసుల మధ్యలో ఏం ఉండాలి? దేవుడి ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. మందిరం కట్టి జనాలు దేవుడి ఆజ్ఞ
ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఆ మందిరం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని దేవుడు ఆ మందిర నిర్మాణాన్ని మధ్యలో ఆపి మరీ చెబుతున్నాడు. కాబట్టి ఈ విషయం చాలా ముఖ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మందిరం అంటే, ఆలయం అంటే అదేదో దేవుడు వచ్చి ఉండే ప్లేస్ కాదు కదా. మనందరం కూడా దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి అదొక స్థలం, దేవుడు ఉండే ప్లేస్ కాదు అది. మనం దేవుడి గురించి ఆలోచించడానికి, దేవుడి ఆలోచనలు తెలుసుకోవడానికి, దేవుడితో కలుసుకోవడానికి అదొక స్థలం. కాబట్టి మందిరం నిర్మించడం మాత్రమే ముఖ్యం కాదు, నా ఆజ్ఞల ప్రకారంగా ఫాలో అవడం ముఖ్యం అని చెప్పి దేవుడు మధ్యలో ఆపి మరీ సొలొమోను గుర్తు చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని కూడా మనం అనుకోవచ్చు. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సర్లపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. మరియు మందిరపు పక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అంటే గోడలు కింద నేల, ఫ్లోరు, సీలింగు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ప్రతి చోట కూడా ముందుగా చెక్కతో కప్పుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద బంగారంతో కప్పుతారు అని దాని అర్థం. ఎన్ని లేయర్స్ చూడండి. రాళ్లతో కట్టబడిన గోడ, మరలా దాని మీద చెక్క, దేవదారు కానీ సర్లపునాడు కానీ చెక్క, మళ్ళీ దాని మీద బంగారం, ఎన్ని లేయర్స్, కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా ఇలా సొలొమోను కట్టిస్తున్నాడు అని దాని అర్థం. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మొత్తం దేవాలయంలో పరిశుద్ధ స్థలం ఎంత పొడుగుంది? 40 మూరలు. మరి మిగతా 20 మూరలు అంటే అతి పరిశుద్ధ స్థలం, దేవుడి మందసం ఉండే అతి పరిశుద్ధ స్థలం. దాని గురించి మనం తర్వాత కింద మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి చదువుకుంటూ వెళ్దాం. మందిరము లోపల ఉన్న దేవదారు పలకల మీద గొబ్బలను, వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. వాక్యం పక్కన వీడియో అనేది జస్ట్ మీకు అర్థం అవడం కోసం, ఒక అంచనా కోసం మాత్రమే పెట్టాం, అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అని కాదండి. యాక్చువల్గా సొలొమోను దేవాలయంలో ఇంకా మంచిగా ఆ చెట్లు, ఆ పువ్వులు అన్నీ కూడా చాలా బాగా ఉండుంటాయి, ఆ బొమ్మలు ఏవేవైతే చెక్కారో వాటి మీద. కాకపోతే మనకు ఆ దేవాలయం ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఎలా ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ వీడియోలో చూపించే దానికన్నా కొన్ని వందల పదుల రెట్లు అది చాలా బాగుంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక అంచనా రావడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది పక్కన మీకు చూపిస్తున్నాం. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటైనను కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచెను. గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలం. గర్భాలయము లోపల 20 మూరల పొడవును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. అదంతా కూడా ఒక స్క్వేర్ లాగా, అన్ని వైపుల నుండి 20 మూరలు అంటే 30 అడుగులు. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అర్జకరతో చేయింపబడిన బలిపీఠమును ఈలాగునే పొదిగించెను. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారుతో పొదిగించి గర్భాలయము ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. బలిపీఠం అంటే ఇది బయట ఉండే బలిపీఠం కాదండి, లోపల ధూపం వేసే బలిపీఠం ఉంటుంది కదా, ప్రార్థనకి గుర్తు అని నేను చెప్పాను, దాన్ని కూడా బంగారంతో పొదిగించాను. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారం గురించి చదువుకున్నాం కదా నిర్గమాకాండంలో, అది మీకు గుర్తుంటే ఇదంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. బంగారంతో పొదిగించాను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలు ఉండెను. ఒక్క రెక్క చివర మొదలుకొని 2వ రెక్క చివర మట్టుకు 10 మూరల పొడవు. 2వ కెరూబును 10 మూరలు కలదై ఉండెను. కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును, ఏక ఆకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, 2వ కెరూబు దాని వలనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబులు రెక్కలు విప్పుకొని ఒక దాని రెక్క యువతలి గోడకును, 2వ దాని రెక్క అవతల గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నింటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను, తమాలా వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. కొంచెం కూడా ఖాళీ లేకుండా ప్రతి చోట బంగారంతో నింపేశాడంట. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధం మీది కమ్మియు నిలువు కమ్మలు
గుమ్మాలను గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాలా వృక్షముల మీదను బంగారం పొదిగించెను. తలుపుల మీద కూడా ఎక్కడా ఖాళీ లేకుండా ప్రతి చోట కూడా బంగారంతో నింపుతున్నారు. అంటే ఏ లోపము లేకుండా దేవుడి పరిశుద్ధతను గుర్తించేలాగా అని అర్థం. మనం అతి పరిశుద్ధ స్థలం గురించి ప్రత్యక్ష గుడారం దగ్గర కూడా మాట్లాడుకున్నాం కదా, అక్కడ కూడా ప్రతిదీ కూడా బంగారంతో చేయించాడని దేవుడు. అలాగే ఇక్కడ యెరూషలేము దేవాలయం కూడా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దానికంటే ఇది పెద్దగా కట్టబడుతుంది, అదేమో ఎక్కడికైనా తీసుకెళ్లేదిలా ఉంటుంది, ఇదేమో ఒక చోటే స్థిరంగా ఉండేది అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువ కమ్ములు చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా ఉండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారపు రేకు పొదిగించెను. మరియు లోపలనున్న సాలను 3 వరసలను చెక్కిన రాళ్లతోనూ 1 వరసను దేవదారు దూలములతోనూ కట్టించెను. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము అంటే 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితో మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచూ ఉండెను. ఎన్ని సంవత్సరాలు అంటండి? 7 సంవత్సరాలు అంటే పరిపూర్ణం అంటానికి గుర్తుగా 7 సంవత్సరంలో యెరూషలేము దేవాలయాన్ని సొలొమోను కట్టించాడు. ఇందులో మనం కొన్ని గమనించాలండి. ఎక్కడైనా కానీ దేవాలయంలో చూస్తే మీకు పువ్వులు, కాయలు, ఆ కెరూబులు ఇదంతా కూడా ఏదేను తోటనే మనకి జ్ఞాపకం చేయాలి అనే ఉద్దేశంతో ఈ మందిరం నిర్మింపబడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదేను తోటకి, ప్రత్యక్ష గుడారానికి, యెరూషలేము దేవాలయానికి వీటన్నింటి వెనకాల కూడా ఒకటే భావం. ఇప్పుడు ఏదేను తోట గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఏదేను తోటలో ఏం జరిగింది? మొదట్లో ఆదాము అవ్వలు దేవుడితోనే కలిసి ఉండేవాళ్ళు. అది జీవవృక్షానికి గుర్తు. ఎప్పుడైతే మనుషులు పాపం చేశారో, మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలాన్ని తిన్నారో, అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? దేవుడి నుండి దూరం అయ్యారు. అంటే తూర్పునకు ప్రయాణమై ఏదెన్ తోటలో నుండి బయటకు వచ్చారు. ఆదాము అవ్వలకి దేవుడికి మధ్యలో కెరూబులు అగ్ని ఖడ్గాన్ని పట్టుకుని నుంచున్నాయి అనేది కూడా మనం ఆదికాండంలో చదువుకున్నాం. అంటే దేవుడి నుండి ఎలా అయితే మనం దూరం అయ్యామో, దేవుడి పరిశుద్ధతకి ఎలా అయితే దేవదూతలు కాపలాగా ఉన్నాయి, అంటే మన పాపం అనేది అడ్డొస్తుందో మనం లోపలికి వెళ్లకుండా అదే విషయాన్ని చూపించేలాగా ప్రత్యక్ష గుడారం కూడా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం అనేది దేవుడు ఉండే ప్లేసు. పరిశుద్ధ స్థలం అనేది మనం దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక మార్గం. అసలు మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలన్నా కానీ బయట బలిపీఠం దగ్గర బలి అర్పించాలి అని మనం చదువుకుంటాం. ముందు మన పాపాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం గుండా ప్రవేశించి చివరిలో మనం దేవుడి దగ్గరికి వెళ్తాం అంటానికి గుర్తుగా బయట బలిపీఠం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అందుకే పరిశుద్ధ స్థలానికి సంబంధించిన గుర్తులన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సంబంధించిన గుర్తుల్లాగా ఉంటాయి. దీపవృక్షమైనా కానీ యేసుక్రీస్తు వారికి సంబంధించిన గుర్తు, రొట్టెలు ద్రాక్షరసం పెట్టే బల్లైనా యేసుక్రీస్తు వారికి గుర్తు, లోపల ధూపవేదిక అయినా అంటే ధూపమేసే బలిపీఠం అయినా కానీ యేసుక్రీస్తు వారికి గుర్తు, ప్రార్థనకు గుర్తు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం తండ్రి దగ్గరికి వెళ్తాం. ఒక పక్కన యేసుక్రీస్తు వారు అటు దేవుడి పరిశుద్ధతని, ఇటు మనుషుల్ని కూడా పట్టుకొని మనకి దేవుడికి మధ్యలో వారధిగా, నిచ్చెనగా, వంతెనగా ఉన్నాడు అనేది అటు ప్రత్యక్ష గుడారంలో అయినా ఇటు యెరూషలేము దేవాలయంలో అయినా అది చూపించడానికే ఇదంతా కూడా ఇలా నిర్మింపబడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష గుడారంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా నిర్మింపబడుతుందేమో, కానీ భావం మారట్లేదు అనే విషయాన్ని మీరు గమనించండి. ఏదెన్ తోటలో కేవలం ఆదాము అవ్వ, ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు కేవలం ఇజ్రాయిలీలు ఒక జాతి, ఇప్పుడు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు కాబట్టి ఎక్కడికి కదలకుండా పెద్ద రాజ్యంగా ఉన్నారు కాబట్టి అక్కడే స్థిరంగా ఎప్పటికీ దేవుణ్ణి ఆరాధించే స్థలంగా వీళ్ళు ఇప్పుడు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకుంటున్నారు. ఆ బలిపీఠం గురించి, ధూపవేదిక గురించి, బంగారం గురించి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం గురించి మనం అక్కడ ప్రత్యక్ష గుడారంలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మరీ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుకొని దానంతటిని ముగించెను. దేవుడి మందిరానికేమో 7 సంవత్సరాలు, సొలొమోన్ నగరానికేమో 13 సంవత్సరాలు. అంటే సొలొమోనికి దేవుడి మందిరం కన్నా తన నగరమే ఇంపార్టెంటా అని మీరు అనుకోవద్దండి. సొలొమోనికి దేవుడి మందిరం అంటేనే ఎక్కువ ఆసక్తి. కాకపోతే దేవుడి మందిరం అనేది ఒక బిల్డింగే, ఒక నగరు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, దావీదు ఇక్కడి వరకు స్వాధీనపరుచుకున్నాడు, యెరూషలేము నగరం అని పేరు పెట్టాడు, దేవాలయం ఇక్కడ నిర్మింపబడుతుంది. ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నాం కదా. ఈ దేవాలయానికి యెరూషలేముకి మధ్యలో ఉన్న
స్థలంలో కూడా ఇప్పుడు సొలొమోను ఒక నగరాన్ని కట్టిస్తున్నాడు అని దాని అర్థం. ఒక నగరాన్ని కట్టిస్తున్నాడు అంటే పూర్తిగా దాన్ని విస్తరిస్తున్నాడు అంటే దేవాలయం వరకు దాన్ని విస్తరిస్తున్నాడు అంటే ఇది కొంచెం సమయం పట్టేది అనేది కూడా మీరు గమనించండి. మనకి దీనికన్నా దేవాలయం గురించి ఎక్కువ అవసరం అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరియు అతడు లెబనోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద పక్క గదుల మీద దేవదారు కర్రలతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుసకు పైగా పదునేసి చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండెను. ఇదంతా కూడా సొలొమోన్ నగరం. ఆ సొలొమోన్ నగరంలో సొలొమోన్ యొక్క ఇల్లు, రాజు యొక్క కోట అంటారు కదా, అదంతా కూడా ఎలా నిర్మింపబడుతుంది అని దాని అర్థం. ఇదంతా కూడా ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసల్లోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మండపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మండపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మండపమును కట్టించెను. దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపల ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మండపము వంటి ఒక నగరును కట్టించెను. ఆవికి కూడా ఒక సెపరేట్ కొన్ని ఇల్లు కట్టించాడంట. ఈ కట్టడలన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలువబడినట్టియు రంపముల చేత కోయబడినట్టియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలుపలి భాగము ఉండెను. దాని పునాది 10 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టున ప్రమాణపూర్వకముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసలు చెక్కిన రాళ్లును 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. ఇవన్నీ కూడా అలా కట్టబడ్డాయి. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలవనంపెను. రాజైన హీరాము కాదండి, ఆ రాజైన హీరాం వేరు, ఈ హీరాం వేరు. ఇతడు ఏం చేస్తాడు? ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. అంటే సగమేమో ఇజ్రాయేలీయుడు, సగమేమో అన్యుడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనుల్లోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. ఎవరైతే బాగా చేస్తారో అలాంటి వాళ్ళని పిలిపించి సొలొమోను దేవాలయంలోని మిగిలిన భాగాలను పూర్తి చేస్తున్నాడు అని దాని అర్థం. అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఏమనగా ఏమేం పనులు చేశాడంటే ఇతడు దేవాలయంలో అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీద ఉన్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలును చేయబడెను. అవి పీటకు 7 కలిగి ఉండెను. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీఠములను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. మరియు స్తంభముల మీది పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీటల మీద వరుసగా చుట్టూ ఉండెను. ఆ కాలంలో దానిమ్మ పళ్ళు అనేవి బాగా సమృద్ధిగా ఉండడానికి గుర్తు. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు ప్రతిదీ అంటానికి గుర్తుగా దానిమ్మ పండ్లు. యాజకుల యొక్క ఏఫోదు వస్త్రంలో కూడా కింద దానిమ్మ పండ్ల వంటి ఆకారాలు గంటలు కుట్టుకోవాలని కూడా మనం చదువుకున్నాం. మీ అందరూ కూడా గుర్తుంది అనుకుంటున్నా. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడిపార్శ్వమున స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. యాకీను బోయజు అనేవి వ్యక్తుల పేర్లు అని మీరు అనుకోకండి. యాకీను అంటే దేవుడే స్థిరపరుస్తాడు, దేవునిలోనే స్థిరత్వం అని దాని అర్థం. బోయజు అంటే దేవుడే శక్తినిస్తాడు, దేవునిలోనే శక్తి ఉంది అని దాని అర్థం. ఆ స్తంభాలకి ఆ పేర్లు పెట్టారు అంటే ఈ దేవాలయం మొత్తాన్ని కూడా స్థిరపరిచేది, శక్తినిచ్చేది దేవుడే అంటానికి గుర్తుగా దానికి ఆ పేర్లు పెట్టారు అని దాని అర్థం.
ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేశాను. సముద్రం అంటే పెద్ద సముద్రం అనుకోకండి, గంగాలో ఉంది కదా ప్రత్యక్ష గుడారం దగ్గర, అలాంటిది చాలా పెద్దది అని దాని అర్థం. ఒక సముద్రమును చేశాను. ఇది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. అంటే చాలా పెద్దది అని దాని అర్థం. 15 అడుగులేమో పొడవు, 7.5 అడుగులేమో ఎత్తు, అంత పెద్దగా ఉంది అని దాని అర్థం. దాని కైవారము 30 మూరలు, దాని పై అంచునకు కింద చుట్టూను గొబ్బలుండెను. మూరకు 10 గొబ్బల చొప్పున ఆ గొబ్బలు సముద్రపు చుట్టూను ఆవరించి ఉండెను. అది పోతపోయబడినప్పుడు ఆ గొబ్బలు 2 వరుసలుగా పోతపోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వాటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వాటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. మొత్తం కూడా 12 ఎడ్లు, ఒక్కోటి కూడా ఒక్కో గోత్రం, ఇజ్రాయెల్ గోత్రానికి సూచన. ఎడ్లు అంటే శక్తికి సూచన కదా. ఇజ్రాయెల్లో 12 గోత్రాలు తమ శక్తిని ఉపయోగించి దాన్ని మోస్తాన్ని అంటానికి ఒక గుర్తులాగా అనమాట. వాటి వెనుకటి భాగములన్నీ లోపల తట్టు తిప్పబడి ఉండెను. అది బెత్తెడు దళసరి గలదై ఉండెను. దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పపు వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు ఉండెను. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములను చేయించెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి పక్క పలకలు కలవు. ఆ పక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న పక్క పలకల మీద సింహములను, ఎడ్లును, కెరూబులను ఉండెను. మరియు జవల మీద అలాగే ఉండును. సింహముల కిందను ఎడ్ల కిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులు కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మలు తొట్టి కింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. మరియు దాని మూతి పైపీట యందును మీదను 3 నిడివి. అయితే మూతి కింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి 1.5 నిడివి. మరియు ఆ మూతి మీద పక్కలు గల చెక్కిన పనులు గలవు. ఇవి గుండ్రనివి గాక చచ్చౌకముగా ఉండెను. మరియు పక్క పలకల కింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి గలదై ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను, అడ్డలను, పూటీలను, ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలను స్తంభమునకు ఏకాండముగా ఉండెను. మరియు స్తంభము పైన చుట్టూను జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలును పక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని పక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమాలా వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారము అతడు 10 స్తంభములను చేసెను. అన్నిటి పోతయును, పరిమాణమును, రూపమును ఏకరీతిగా ఉండెను. ఇక్కడ స్తంభాలు అంటే ఆ నీటి తొట్టెలు పెడతానికి కింద పెట్టెల్లాంటివండి. ఇదంతా కూడా చదువుకోవడానికి మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, కానీ అంత శ్రద్ధతో అందరూ కూడా అంత గుర్తించే విధంగా ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి మహింపరిచే విధంగా చాలా శ్రద్ధ తీసుకుని ప్రతిదీ నిర్మించారు అని దాని అర్థం. ఇంత పెద్ద పెద్ద తొట్టెలు దేనికి అంటే అంతకుముందు ప్రత్యక్ష గుడారంలో కాకుండా ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి దేవాలయానికి అక్కడ జరిగే ప్రతి పనిలోనూ ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, బలిపీఠం దగ్గర బళ్ళు అర్పించేటప్పుడు ప్రతి దగ్గర కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళని క్లీన్ చేసుకోవడానికి, శుభ్రత పాటించడానికి ఈ 10 తొట్టెలు, మరలా వాటిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కదల్చడానికి కింద వాటికి చక్రాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇప్పుడు దాకా ఆ కింద ఉండే స్తంభాలు, ఆ పెట్టె లాంటి వాటి గురించి మనం చదువుకున్నాం కదా, వాటి లోపల పెట్టే నీటి తొట్టెల గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. తరువాత అతడు ఇత్తడి తొట్లను చేయించెను. ప్రతి తొట్టి 720 తులములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టే పెట్టబడెను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను, మందిరము యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడి పార్శ్వమున ఉంచెను. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను.
2 స్తంభములు, ఆ 2 స్తంభముల మీద ఉన్న పైపీటల పళ్ళెములు, ఆ స్తంభముల పైపీటల పళ్ళెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీదనున్న పైపీటల 2 పళ్ళెములను కప్పిన అల్లిక యొక్కంటికి 2 వరసల చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రమును, సముద్రము కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వాటన్నింటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. మెరుగుపెట్టిన ఇత్తడి అంటే క్వాలిటీగా చేశారు, క్వాలిటీ ఇత్తడితో అని. ఎంత ఇత్తడి వాడారని చెప్పలేదు, చెప్పను కూడా లేదంటే సొలొమోను అంత ఎక్కువగా ఖర్చు పెట్టాడు అని దాని అర్థం. యోర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానుకునకును మధ్య జిగట భూమి అందు రాజు వాటిని పోతపోయించెను. అక్కడ పోతపోయించి ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేశాను. ఇంకా కొలవడం కూడా మానేశారంట. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది అని తెలియబడకపోయెను, లెక్కేయలనంత ఖర్చు పెట్టారు. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నింటినీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెలను ఉంచు బంగారపు బల్లలను, గర్భాలయం ముందర కుడి పార్శ్వమున 5ను, ఎడమ పార్శ్వమున 5ను, 10 బంగారపు దీపస్తంభములను, బంగారు పుష్పములను, ప్రమిదెలను, కారులను, మేలిమి బంగారు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరము అను అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును, మందిరము అనబడు ఆలయపు తలుపులకును కలిగిన బంగారు బందులను వీటన్నింటినీ చేయించెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. వాటన్నిటిని కూడా ఈ దేవాలయం నిర్మించడానికి ఖర్చు చేశారు అని దాని అర్థం. ఇక్కడతో ఈ 7వ అధ్యాయంతో ఈ దేవాలయం మొత్తం, యెహోవా దేవాలయం మొత్తం కూడా నిర్మించడం అయిపోయిందండి. ఈ 5, 6, 7 అధ్యాయాల్లో దాన్ని ఎలా నిర్మించారు అనేది మనం చదువుకున్నాం. 5వ అధ్యాయంలోనేమో నిర్మాణానికి ముందు దాన్ని ఎలా సిద్ధపరిచారు, 6, 7 అధ్యాయాల్లోనేమో ఎలా నిర్మించారు అని మనం చదువుకున్నాం. రేపొద్దున 8వ అధ్యాయం నుండి ఆ నిర్మించిన మందిరాన్ని ఎలా ప్రతిష్ఠించారు, లోపల యెహోవా మందసాన్ని తీసుకొచ్చి ఎలా పెట్టారు, మందిరం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుని మహిమ ఆ మందిరాన్ని ఎలా కప్పుకుంది, ఇవన్నీ కూడా రేపొద్దున మనం చదువుకుందాం. ఈరోజు మనం చదువుకున్న ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో కూడా ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇది కొంచెం భారమైన పరిచర్య కాబట్టి మీరు కూడా మా పరిచర్లో పాలివారు అవ్వాలి అనుకుంటే మీ కానుకల ద్వారా మాకు సహకరించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా గురించి అందరూ కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.